పూరి జగన్నాథ్ సినిమా స్టార్ట్ చేశాడు బాలయ్య. మూవీ ఫినిషింగ్ లో ఉండగా పైసా వసూలు అనే టైటిల్ అనౌన్స్ చేశాడు. కానీ ఈసారి మాత్రం లేట్ చేయదలుచుకోలేదు. తన 102వ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే టైటిల్ పెట్టేశాడు. పెట్టడం ఏంటి, పెట్టిన టైటిల్ కూడా అప్పుడే మార్చేశాడు. ఇంతకు బాలయ్య మార్చిన టైటిల్ ఏంటి? బాలయ్య జయసింహ కాదు రూలర్. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. షూటింగ్ స్టార్ట్ కాకముందే టైటిల్ మార్చేసిన బాలకృష్ణ. ఇంత సడన్ గా టైటిల్ ఎందుకు మార్చారు? అసలు టైటిల్ మార్చిన న్యూస్ నిజమేనా? బాలకృష్ణ జయసింహనా రూలరా? ఏ టైటిల్ బాగుంటుంది? పాట అదిరిపోయింది కదూ, టైటిల్ ఇంకా అదిరిపోద్ది. అందుకే బాలయ్య తన జయసింహ అనే టైటిల్ ను పక్కన పెట్టి మరీ రూలర్ టైటిల్ కి ఓటేశాడు. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలయ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పైసా వసూల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే 102వ సినిమాను ఫైనల్ చేశాడు. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో దసరా తర్వాత మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. బాలయ్య 102వ సినిమాకు మొదట రెడ్డి గారు అనే టైటిల్ అనుకున్నారు. బాలయ్యకు గతంలో సమరసింహారెడ్డి అనే హిట్ సినిమా ఉంది. దీంతో సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని అనుకున్నారు, కానీ ఫైనల్ చేయలేదు. ఆ తర్వాత జయసింహ అనే టైటిల్ అనుకున్నారు. ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. బాలయ్యకు సింహ అనే టైటిల్ బాగా కలిసొచ్చింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో జయసింహ టైటిల్ నే ఫిక్స్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్చారు. జయసింహ కాకుండా రూలర్ అని మార్చేశారు. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు. హే మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, he's a legend, he's a legend, he's a legend. బాలయ్య 102వ సినిమా కథ ప్రకారం రూలర్ టైటిల్ పక్కగా సరిపోతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీసే ఈ సినిమాకు రూలర్ అయితేనే బాగుంటుందని బాలయ్య కూడా అభిప్రాయపడినట్లుగా సమాచారం. దీంతో జయసింహ కాస్త రూలర్ గా మారింది. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యాక్చువల్ గా రూలర్ అనేది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని పాట. ఈ పాటని బాలయ్య తన సినిమా టైటిల్ గా ఎలా పెట్టుకుంటాడని అభిమానుల్లో సందేహం ఉంది. దీంతో అసలు టైటిల్ మార్చారా లేదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అసలు నిజంగానే టైటిల్ మార్చారా లేదంటే ఫేక్ న్యూసా? ఏది వైరల్, ఏది రియల్? బాలయ్య కెరియర్లో పైసా వసూల్ 101వ సినిమా. ఈ సినిమా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఈ సినిమా ఇలా పూర్తవగానే వెంటనే 102వ సినిమా స్టార్ట్ చేయడానికి బాలయ్య రెడీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్, నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాను తీస్తున్నారు. అయితే మొదట ఆ సినిమాకు రెడ్డి గారు అనే పేరు అనుకున్నారు. అయితే కథకంత పర్ఫెక్ట్ కాకపోవడంతో రెడ్డి గారు పేరు కాదు, ఈ సినిమాకు జయసింహ అన్నారు. ఇప్పుడు జయసింహ పేరు కూడా కాదు, రూలర్ అని వైరల్ అవుతోంది న్యూస్. దీని మీద టీవీ9 సినీ నిర్మాతలను సంప్రదించింది.
అవును, బాలయ్య 102వ సినిమా జయసింహ కాదు, రూలర్ అని వాళ్ళు కూడా చెప్పేశారు. సో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమే.